ఈ రోజు మహబూబాబాద్ లోని కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో మహబూబాబాద్ తహసీల్దార్ గారిపై రెండవసారి ఫిర్యాదు చేయడం జరిగింది. గత సోమవారం ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఏడాది నుండి మా భూమికి పాస్బుక్లో సంతకం ఉండి సిస్టంలో సంతకం డిలీట్ అయినందుకు డిజిటల్ సంతకం కోసం ఏడాది నుండి తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. ఏడాది నుండి చెప్తూనే ఉన్నాం. మా నాన్న బతుకున్నప్పుడు కాడి నుంచి మొదలు పెడితే మా నాన్న చనిపోయినంతవరకు ఆ పని చేయలేదు. అదేవిధంగా 447 సర్వే నెంబర్ కోర్టులో కేసు నడుస్తుంది. దానిలో స్థానిక తహసీల్దార్కి కూడా ఒక పార్టీయే ఒక ప్రతివాది. మాతో పాటు ఆయన కూడా ఆ కేసులో నోటీసులు అందుకున్నారు. కోర్టులో కేసు నడుస్తున్న భూమికి గత నెల రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది సరైనదేనా ఆలోచించండి. మరో విషయం, అక్కడ 447 సర్వే భూమికి ఒక ఎకరానికి 3 నాలా ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. అసలు అక్కడ భూమి ఉందా లేదా, కనీసం సర్వే చేయించాలా? 4 ఆర్డర్ కాపీ ఇచ్చే ముందు ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి. సర్వే చేయలే. 4 ఆర్డర్ కాపీ తీసుకొని వాళ్ళు మా భూమిని సాఫ్ చేసుకున్నారు ప్లాట్లు చేయడానికి. సర్వే చేయకుండా 4 ఆర్డర్ కాపీలు ఇచ్చినందుకు దానివల్ల మాకు నష్టం ఉందని చెప్పి ఏడాది నుండి మాకు డిజిటల్ సంతకం చేయడం లేదని గత వారం అడిషనల్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు జిల్లా ఏడీ సర్వే గారిని ఫిర్యాదు ఇచ్చి అక్కడ ల్యాండ్ సర్వే నెంబర్లు అక్కడ సర్వే చేయించండి, ఏ సర్వే నెంబర్ ఎక్కడుందో చూడండి అనేది చెప్పడం జరిగింది. మొన్న శుక్రవారం 12వ తేదీ నాడు ఆర్ఐ ప్రవీణ్ గారు నాకు 2ంటికి ఫోన్ చేసి 4 గంటలకు మీరు భూమి మీద ఉండండి, తహసీల్దార్ గారు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు అంటే సరే సార్ అని చెప్పిన. నేను 4ంటికి పోయి ఉన్నాం. వీళ్ళు ఆదంబాబుకి వచ్చిండ్రు. అప్పటికి చీకటి పడే టైం అది. ఆదంబాబుకి వచ్చిండ్రు వాళ్ళు. నేను అప్పటికే చెప్పిన, సార్ నన్ను ఒక్కనే పిలిచిండ్రు, వాళ్ళు కనీసం 30 నుంచి 50 మంది ఉన్నారు, గొడవ అయ్యేటట్టుంది సార్ అని చెప్పిన. ఏం కాదు నేను చూసుకుంటా అన్నారు. ఆల్రెడీ అక్కడికి పోయినాం. మేమేమనుకున్నాం, 447 భూమికి సర్వే కోసం వచ్చిండా లేకపోతే మన 440 భూమి చూస్తానికి వచ్చిందా అనుకుంటాం మనం. ఆయన ఉట్టిగానే వచ్చిండు. ఆయన రావడమే నా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు అసలు ఇక్కడ భూమి ఏమున్నదో చూసానికి వచ్చినా అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా మీద పేపర్కి ఇచ్చిండ్రు. ఏమని తహసీల్దారు ఏంటి నమోదు చేసిన తహసీల్దార్ అని ఇచ్చాడు. మహబాద్ తహసీల్దార్ ఫిర్యాదు అని అన్నారు. కాబట్టి నేనేం తప్పు చేస్తున్నా ఇక్కడ చూపించాను సార్. ఇది ఫలానా భూమి, ఇది మా భూమి, ఇది వాళ్ళ భూమి అని చెప్పినాం. గత జూలైలో మండల సర్వే గారు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్టు మీద ఇప్పుడున్న తహసీల్దార్ గారు సంతకం ఉన్నది. ఆయన కూడా చెప్తూనే ఉన్నాడు, సార్ ఇది 48, ఇది 47 అని చెప్తూనే ఉన్నాడు. ఆయనే మాట పట్టించుకోలే. మరో విషయం ఏంటంటే, ఈయన మీదనే మేము కంప్లైంట్ చేసినాం. ఈయన మీద ఎంక్వైరీకి ఇంకొక ఆఫీసర్ రావాలి, కానీ ఈయన మీద కంప్లైంట్ చేస్తే ఈయన ఎంక్వైరీకి రావడం ఎక్కడిది? ఈయన మీద ఎంక్వైరీ చేస్తే ఇంకొక ఆఫీసర్ రావాలి. ఈయన మీద ఎంక్వైరీకి ఈయన వచ్చిండు. వచ్చినా కూడా కనీసం చూసిండా అంటే లేదు. నేను చెప్తున్నా మా భూమి సార్ అంటే ఇది మీ భూమి కాదంటాడు. వచ్చిన 4 నిమిషాలకే మీకు ఇక్కడ భూమి లేదంటాడు. భయపడని కాదండి, ల్యాండ్ లేదు ఇక్కడ. అది ఎందుకు లేదు సార్? మా భూమి అంటే మా కాగితాలు చూడాలి, మాకు భూమి లేదంటాడు. పక్క రైతులకు చెప్తాడు, వీళ్ళకు భూమి లేదని మీరు అందరు నాకు పేపర్లు రాసియండి, రికార్డు నుంచి వీళ్ళ భూమి తొలగిస్తాను అని అంటాడు. ఆయనకు ఉన్నధికారం ఏంది, ఆయన చేయాల్సిన పని ఏంది? అక్కడ ఆ రోజు నన్ను పిలవడానికి కారణం ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన కాబట్టి నాపై వాళ్ళతోటి దాడి చేయాలనే ఉద్దేశంతో నన్ను పిలిచినట్టు నాకు అర్థమైపోయింది. ఆదం బాగుకు 6:30 అనే భూమి మీదకి రావద్దు. వచ్చినాక కనీసం సర్వే వచ్చిండు. సర్వే ఏమంటే సర్వే చేసడానికి ఒక అసిస్టెంట్ రాలేదు. ఆయనే సర్వే చేసే సామాగ్రి ఏమేమి ఉంటుందో జీపీఎస్ లాంటివి అవి ఏం తీసుకుని రాలేదు. కేవలం సర్వే వచ్చిండు అని చెప్పిండు. ఇంకొక విషయం, మహబూబాబాద్ అదే ప్రవీణ్ గారు సారెమ్మటి వచ్చింది అక్కడ తహసీల్దార్ ఎమ్మటి. కానీ అక్కడ ఈదుల పూసపల్లి గ్రామానికి సంబంధించిన ఆర్ఐ కృష్ణప్రసాద్ సార్ అయినా రావాలి, లేకపోతే రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన విక్రమ్ సార్ అయినా రావాలి. ఈ ఇద్దరు రాక ఆయనకు సంబంధం లేని మహబూబాబాద్ ఆర్ఐని పట్టుకొచ్చారు. ఆర్ఐ వచ్చిండు, సర్వే వచ్చి ఆయన సర్వే సామాగ్రి తీసుకురాలి. ఈయన వచ్చిండు. రావడమే నాతోటి మాటల దాడి. మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేసిండు, మీరు ఎట్టిస్తారు, మీరు చూస్తారు మీ సంగతి అని చెప్పి పక్క వాళ్లకు ఈ జాగాలు వీళ్ళు వస్తే వీళ్ళని కొట్టండి, ఇంకోసారి భూమి మీదకి వస్తే వీళ్ళని కొట్టండి అనడం. అక్కడ 40 నుంచి 50 మంది ఉన్నారు కాబట్టి మేము మాపై దాడి జరుగుతుందని మా తమ్ముడు వీడియో రికార్డింగ్ తీసుకుంటా ఉంటే ఫోన్ గుంజుకోవడం జరిగింది. ఆ ఫోన్ గుంజుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. ఫోన్ తీసుకున్న తర్వాత ఇక రికార్డింగ్ కావట్లేదని పక్క వాళ్లకు వీళ్ళకు భూమి లేదని మీరు అందరూ నాకు రాసివ్వండి,
రికార్డు నుంచి తొలగిస్తా అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంఆర్ఓ చేయాల్సిన పని ఏంది? ఆయన చేయాల్సిన పని ఏంది? ఆయన ఎందుకు రావాలి? అసలు ఆయన మీదనే కంప్లైంట్ ఇచ్చినాం. అడిషనల్ కలెక్టర్ కాదు, ఏడీ గారికి పోయి అక్కడ ల్యాండ్ మీద సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. ఆయనకు తెలియకుండా, అడిషనల్ కలెక్టర్కు తెలియకుండా, ఏడీ సర్వేకు తెలియకుండా ఈయన రావడం, అక్కడ అందరినీ ఉసిగొల్పడం, నా మీద దాడి చేయమని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పడం. ఇంకొకసారి వస్తే దాడి చేయండి, ఏమైతే నేను చూసుకుంటా, కేసు లేకుంటే చూస్తా. ఇవన్నీ మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ కాదు, అడిషనల్ కలెక్టర్ కాదు, ఆర్డీఓ కాదు, ఈ తహసీల్దార్ గారి మీద ఎంక్వైరీ చేయండి. ఈ 2-3 నెలలలో ఆయన ఇచ్చిన నాలా ఆర్డర్ కాపీల మీద దర్యాప్తు చేయండి. ఆయనే ఆ భూమి మీదకి ఎందుకు వచ్చిండో దర్యాప్తు చేయండి. ఆయన మీదనే కంప్లైంట్ ఇస్తే ఆయనే రావడం సరైన పద్ధతి కాదు. కోర్టులో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ చేయడం సరైన పద్ధతి కాదు. మూడో విషయం, అక్కడ భూమి ఉందో లేదో చూడకుండా నాలా ఆర్డర్ కాపీలు ఇవ్వడం, అది కూడా సరైన పద్ధతి కాదు. భూమి మీదకి వచ్చి నన్ను కొట్టమని, నీకు భూమి లేదని నన్ను బెదిరించడం, అది కూడా సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎంఆర్ఓ కాదు, పద్ధతి మార్చుకోండి. మీరు ప్రజలందరికీ పని చేయాల్సిన వ్యక్తి, అందరికీ పని చేయండి.